మన గెస్ట్ అయినటువంటి బై నరేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అన్న, మా కాడ కొంచెం అవేర్నెస్ లేదు అంబేద్కర్ గురించి, మీరు డీప్ గా కొంచెం అవేర్నెస్ కల్పించాలని, మా ఊరు అందరికీ అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నామన్నా ఈ సభాముఖంగా. అదేవిధంగా యూత్ వారి భవిష్యత్తు, అద్భుతమైన భవిష్యత్తుకి మీరు మంచి ముఖ్య సూచనలు కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మార్నింగ్ 10 గంటలకు వచ్చి ఓపికతో పాటు మాతో పాటు నార్మల్గా మాతో పాటు జనంలో కలిసిపోయి ఉంటా ఇంత ఓపికతోటి ఉన్నందుకు అన్నగారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. ఇక్కడ ఎస్సీ కాకుండా బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరో ఉన్నారు చేయలేవాటూర్రి. ఎస్సీలు కానోళ్ళు చేయలేవాటూర్రి. ఒక్కరున్నారు, ఇద్దరున్నారు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు. మీరు వార్డు నెంబర్లు కాబట్టి కంపల్సరీ ఉంటారు. చెల్లె నువ్వు లేపలే, రైట్. ఒక 10 మంది ఉన్నారు, నా ఇజ్జత్ కాపాడిల్లు మీరు. ఎందుకంటే నిర్వాహకులు మల్లయ్య భట్ సార్ని, అలాగే మన డిప్యూటీ స్పీకర్ గారిని, పెద్దలు ఉన్నత చదువులు చదివి యూనివర్సిటీలో అత్యుత్తమ సేవలు అందించి ఇప్పుడు మరింత ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పురుషోత్తం సారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నాకు ఈ కార్యక్రమానికి రావడానికి అవకాశం లేని పరిస్థితి ఉండే, వీలు కాని పరిస్థితి ఉండే. కానీ మన కరుణాకర్ అన్న, గోపన్న, నరేంద్ర అన్న వాళ్ళు ఫోన్ చేసి, అన్న ఇది రాజకీయ పార్టీలు పెట్టుకునే విగ్రహం కాదు, గ్రామ పెద్దలందరూ కలిసి ఒక స్వచ్ఛందంగా స్వయం గౌరవంతో సొంతంగా పెట్టుకుంటున్న విగ్రహం కాబట్టి నువ్వు రావాలి అన్నారు. ఒక 100 విగ్రహాలు పెడితే అలా 100కి 1 or 2 ప్రజలందరూ కలిసి పెట్టుకునేటివి ఉంటాయి. మిగతా అన్నీ ఏదో ఒక పార్టీ లీడర్ ఇస్తనో, లేకపోతే రేపు కాబోయే అంటే నాకు టికెట్ వస్తుందో, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆశపడేటోళ్ళు వాళ్ళు దాతలు, వీళ్ళు అడుక్కునేటోళ్ళు. ఆయన విగ్రహాన్ని ఇచ్చేటోడు, వీళ్ళు నెలకొల్పుకొని దండం పెట్టుకునేటోళ్ళు. అందుకేనేమో బహుశా ఒక 200 మంది ఆడవాళ్ళు డీజే పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని అందంగా పండుగ తయారయ్యి ఇది మా విగ్రహం అని సొంతం చేసుకున్నారు. ఏ విగ్రహం కాడ కూడా ఇంతమంది మహిళలు పండుగలాగా వచ్చిన సందర్భం లేదు. ఎవరో ఒకరు మనిషికి 500 ఇచ్చి 20 మందిని పిలిస్తే ముక్కిటు మూతటు పెట్టుకుంటా టిక్కు టిక్ అని కొట్టి ఫోటో దిగంగానే ఆ లీడర్ రాజకీయ నాయకుడు రాగానే కాసేపు ఫోటో దించి ఎటోలు అటు వీక్తారు. కానీ మా అక్కలు, మా చెల్లెళ్ళు అయితే ఇవాళ మా నిజమైన మహాత్ముడిని పెట్టుకుంటున్నామని చెప్పి కనిపించింది. ఇంకా యూత్ జోష్ అయితే మామూలుగా లేదు. ఇది మా ఉపన్యాసాలు ఈ స్ట్రెంత్ అంత ఉత్తదే. అక్కడ డీజే స్టార్ట్ అయిన కాడ నుంచి ఇక్కడ స్టార్టింగ్ దాకా వచ్చి చూసిన గదే నిజమైన విగ్రహ ఆవిష్కరణ. ప్రతి గల్లీకి పోయి ఆ మహానుభావునికి జైభీం చెప్తూ నీలి జెండాలు చేత పట్టుకొని ఇదిగో ఇది మా గౌరవం, ఇది మా బలం, ఇతను మా వెనకాల ఉన్న వెన్నెముక అని చెప్పి ఈ గ్రామానికి మొత్తానికి తలెత్తుకునేలాగా చేసేళ్ళు మీరంతా కలిసి. చాలా జోష్. ఆ డ్యాన్సులు చూడడానికే నేను వచ్చిన. ఇక ఈ మాటలు నన్ను ఎవరో యూట్యూబ్లో ఎవరో చూసిర్రు. ఇంతకుముందు యూట్యూబ్లో బ్రదర్ నేను చూసిన అనేటోళ్ళు అయిపోయా. మీకు సగం మందికి ఇంతకుముందే ఉపన్యాసం విన్నోళ్ళే. వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళకి నేను మాట్లాడినా ఒకటే మాట్లాడకున్నా ఒకటే. వాళ్ళు వచ్చింది ఇవాళ విగ్రహం మనందరం మనిషికి 10 రూపాయలు వేసి పెట్టుకున్నాం. అది మన పండుగ, మన కోసం పనిచేసిన మహాత్ముడి బొమ్మ ఆవిష్కరిస్తున్నాం. ఈ పండుగలో నేను పాల్గొనాలని చెప్పి ఇవాళ అన్ని పనులు ఇడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చేయండి. అంతేనా? మరి వీడికి వచ్చినాక రేపు మీరు ఏదైనా ఊరికి పోతే లేదా మీ ఇంటికి ఎవరైనా వేరేటోళ్ళు వస్తే
ఈ విగ్రహాన్ని పెట్టుకున్నారు కదా, బాబాసాహెబ్ గురించి నీకేమైనా తెలుసా అని అడిగితే నాకు తెలియదు, గోపి గారికి ఎరక, కరుణాకర్ గారికి ఎరక, లేదా ఎక్కడో ఉన్నాడు మన జైబిల్ కుమార్, వాళ్ళకే ఎరక, మాకేం తెలియదు అని మీరు అంటే ఆయన ఇజ్జతి పోతుంది, మీ ఇజ్జతి పోతుంది, ఊరి ఇజ్జతి పోతుంది. కాబట్టి మరి మనం అంబేద్కర్ గారి గురించి అన్నలు పిహెచ్డీలు చేస్తూ యూనివర్సిటీలకు వచ్చి పెద్ద పెద్ద ప్రసంగాలు విని, అది కృష్ణ అన్నది కానీ, కాసిం అన్నది కానీ, కదరే కృష్ణ అన్నది కానీ, ఎంతోమంది ఉపన్యాసాలు విని, పుస్తకాలు చదివి, అరే మా ఊళ్ళో లేదని చెప్పి వాళ్ళు అందరినీ ఒప్పించి మెప్పించి పెద్దలందరూ మంచి మనసుతో 1,30,000 అంతేనా? నాకు ఆ నంబర్ రాసుడు విచిత్రం అనిపించింది. ఎందుకు ఇట్లా కరెక్ట్గా నొక్కి రాస్తారు అనుకున్నాను. అంటే అక్కడ ఆత్మగౌరవం కనిపిస్తుంది. ఇది ఎవ్వడిచ్చిన పైసలు కాదు, మా పొత్తుల పైసలు అని ఆడ ఇట్లా కొట్టి చూపిస్తారు. నిజానికి ఎక్కడైనా గణేశుని విగ్రహం ఉంటే విగ్రహదాత అని విగ్రహం పెద్ద బొమ్మ పెట్టి దాని పక్కపొట్టి దాతల బొమ్మలు పెట్టి పెడతారు. కానీ ఇక్కడ పదే 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 ఏ పోస్ట్ రాసినా గ్రామ పెద్దలు ఎవ్వరు. ఈ చైతన్యం రావాలి. నేను ఒక 10 ఏళ్ళ క్రితం కాగితంపల్లి అనే ఊరికి పోయినా. అక్కడ ఎస్సీ కాలనీలో 11 కుటుంబాలే ఉంటాయి. గట్టిగా 35 మందే ఉంటారు జనం. కానీ ఆ ఊళ్ళో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నారు. అప్పుడు అనిపించింది, అసలు మంది ఎంత ఉన్నారు అనేది లెక్క కాదు, వాళ్ళ మనసులో ఎంత గట్టిగా ఉన్నారు అనేదే అనిపించింది. ఇంకా ముఖ్యంగా ఇంకేవన్నీ పక్క పెడితే నాకు అప్పటి నుంచి ఈ జాగ మీద కన్ను పడ్డది. ఇది మామూలు జాగనా? అటు బాటున్నది, ఇటు బాటున్నది, మంచి బిట్టిది, మంచి బిట్టిది. ఈ గింత పెద్ద భూమిని ఆయనకి ఇచ్చినంటే ఈ భూమోడికి ఒక్కసారి దండం. మీదేనా అవ్వా? నీ కాళ్ళకు దండం అవ్వా. నీ ఇల్లు కట్టుకుంటే నీ కొడుకే చూస్తాడు, నువ్వు చచ్చిపోతే నీ ఫోటో చూస్తాడా ఇంట్లో పెట్టుకుంటాడో పెట్టుకోడో. ఇది బల్మురలది మరియు నెమ్మదొల్లది. బా మీకు సలాం. మీరు ఈ ఊరుకు ఒక గౌరవాన్ని ఇచ్చిళ్ళు. ఈ ఊరికి ఎప్పుడో కరెంట్ వచ్చి ఉంటుంది పెద్ద పటేల్ వల్ల, లేకపోతే ఈ ఊరికి ఎప్పుడో రోడ్డు పడి ఉంటుంది పెద్ద దొర వల్ల, లేకపోతే ఇప్పుడు ఈ ఊరికి ఏదో ఒక ఆఫీస్ కట్టి ఉంచారు పెద్ద పోరాటం వల్ల, లేదా బడి కట్టించుంటారు. మొదట చదువుకున్న వాళ్ళు కొట్లాడి కొట్లాడి బడి కావాలని కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓ తిరిగి 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 అవో దెబ్బలు తిని ఆయన ఈయనే ఉన్నాడా. ఏం పేరు బాపు? సోమయ్య. అగో ఆయనతో పాటు ఎంతో మంది దెబ్బలు తింటిడా వచ్చిందట. కానీ మీ అందరికీ ఒక స్ఫూర్తిని నింపినటువంటి గౌరవం ఇది. అందరం పోయి ఆయన కాళ్ళ కాడ ఇట్లా దాకొచ్చు, ఆ విగ్రహాన్ని ఇట్లా గట్టిగా పట్టుకోవచ్చు. ఓ దండను మీ చేతులతోటి ఆయన ముక్కు, చెంపలు, చెవులు దాకేతట్టు ఇట్లా పట్టుకొని, అయ్యా నీ వల్లనే నాకు ఓటక్కు వచ్చింది, నాకు ఓటక్కు ఉండడం వల్లనే మా వాడకు రోడ్ వచ్చింది, ఇంటి ముంగట మురుక్కాలు వచ్చింది, మా ముసలామెకు పెన్షన్ వచ్చింది, మాకు ఇల్లు శాంక్షన్ అయింది, రేపు కళ్యాణ లక్ష్మో ఇంకేదో వచ్చింది. ఏది వచ్చినా నాకు ఒక్క ఏలు మీద సుక్క పెట్టుకునే హక్కు నువ్వు ఇవ్వడం వల్లనే ఇవన్నీ వచ్చినాయి. లేకపోతే మమ్మల్ని ఎవరు దిగేటోడు? ఎప్పుడైనా మనల్ని పట్టించుకున్నా? నిజం చెప్పుర్రి, ఎవ్వరు పట్టించుకోకపోవు. కాబట్టి ఇక్కడ ఏ రహస్యం లేదు. అదే ఒక గుడి అయిందనుకో, మళ్ళీ నేను గుడిని తిడతలేను, మళ్ళీ అడవైన తలకాయ నొప్పి నాకెందుకు. అదే గుడి కట్టిరనుకో, అక్కడ కందుకం తీసేటోళ్ళు మనోళ్ళే, ఒడ్రోలే, బండ పెట్టేళ్ళు మనోళ్ళే, అవన్నీ డెకరేషన్ వేసేటోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మలోళ్ళు, ఆ బట్టనిచ్చే షాలోళ్ళు, ఆ ఆభరణాలు చేసే హౌసులోళ్ళు, ఆడున్న మొత్తం అన్ని పనులు మనం అందరం చేస్తాం. ఆ విగ్రహానికి కొన్ని మంత్రాలు చదివి ఇప్పటిదాకా ఉత్త బొమ్మ, ఇప్పటి నుంచి ప్రాణమున్న బొమ్మ అని చెప్పి ఇక మీరు ఎవరు రావద్దని చెప్పి తాళం పెట్టుకొని ఆడ కూర్చుంటారు. కానీ ఇక్కడ ఏ తాళం లేదు. రండి, నా దగ్గరికి రండి, మీ పిల్లలను మీ కొడుకులను నా దగ్గరికి తీసుకురండి, నన్ను చూపియండి, ఇలాంటి సూటు బూటు కొట్టుకోమని చెప్పండి, ఇగో నా చేతిలో ఉన్న ఈ పుస్తకాన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి, ఇందులో ఏం రాసినా అని చెప్పి చదువుకోండి అని చెప్తున్నాడు. ఆయన ఒక్కట్లెక్క ఉండమని చెప్తున్నాడు. ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల కిందనే ఆయన వేరే దేశంకు పోయి చదువుకొని వచ్చిండు. మరి మనోళ్ళు
వేరే ఊరికి పోయి చదువుకోరా అంటే కూడా చదువుకోకపోతే ఎట్లా? హాస్టల్ నుండి చదువుకోమంటే మనకు నీకు పెండ్లాం లేదా, పిల్లలు లేరా, ఇంటికాడ బువ్వ చక్కగా లేదా, హాస్టల్ ఉండరా అంటే ఇంటి గురికి రాబడుతుంది నువ్వు. కానీ ఆయన పెళ్ళి ఉండి, పిల్లలుండి, అమ్మా నాన్న ఉండి, పెద్ద బలగం ఉన్నా ఆయన నాకు తెలివి కావాలి, తెలివి లేకపోతే నాకు విలువ లేదు, విలువ తెలివి లేకపోతే నేను బతుకుడు దండుగా, ఉత్తుత్తగా అడక్క తినుకుంటూ ఎన్నేళ్ళు బతకాలి, గవర్నమెంట్ పింఛన్ కోసం ఎన్ని రోజులు నిలబడాలి, గవర్నమెంట్ ఇచ్చే బియ్యం నేనెన్ని రోజులు తినాలి, వాళ్ళు ఇత్తనే ఇల్లు కట్టుకుంటాను నేనెందుకు ఉండాలి, అయ్యో నాకేమైనా సాయం చేయమో నేనెందుకు చేయి చాపాలి, నేను అడుక్కునేటోని కాదు, వాడు ఎవడో ఇస్తే తీసుకునేటోని కాదు, నేనే ఇచ్చేటోని కావాలి. ఇచ్చేటోని కావాలంటే నేను సుక్క ముట్టద్దు, ఏది తాగద్దు, ఏది అక్కలు ముక్కలు నోట్లు వేసుకోవద్దు, నేను ఎత్తుండాలి, దొడ్డు ఉండాలి, బలంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, నన్ను చూస్తే అందరూ చేతులెత్తి దండం పెట్టేటట్టు బతకాలని చెప్పి ఆయన ఈ ఊరిడిచి, ఈ జిల్లా ఇడిచి ఎక్కడి మహారాష్ట్ర, ఎక్కడి ఢిల్లీ, ఎక్కడి అమెరికా, ఎక్కడి ఇంగ్లాండు, ఎక్కడి దేశం అవన్నీ తిరిగి అక్కడనే ఏండ్లకేండ్లు ఉండి చదివిండు. ఇక మనోడు డాడీ సంక్రాంతి పండుగ సెలవులు శుక్రవారం ఇస్తారు, నువ్వు శనివారం నాడు కాదు శుక్రవారం సాయంత్రం రా, ఇట్లా పరీక్ష రాయంగా నేను బయట దునుకుతా, నన్ను పట్టుకొని పోవాలి, నువ్వు రాకపోతే ఇక నేను కథమే, ఇక రేపు సెలవు అయిపోయింది రా, ఇవాళ ఆదివారం, మరి ఇవాళనే సాయంత్రం అలా దించేస్తారే, పొద్దుగాల ప్రేయర్లు ఉండి బల్లెపోతాడు, నాకు జ్వరం వచ్చింది, కడుపు వచ్చింది, అమ్మోళ్ళ ఇంటికాజే పోతా, ఇవాళ పోతే ఎవరు రారు డాడీ, స్కూల్కు కాలేజీకి ఎవరు రాడు, 2-3 రోజులు పాఠాలు జరిగాయి అట్లా చెప్పి మనం గీ నుంచి గాలికి పోవడానికే వంకలు పెడతా ఉన్నాం. కానీ ఆయనే కొనాడు వాళ్ళ భార్య ఉత్తరం రాస్తుంది, ఏమయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, మన కొడుకు పానం మంచిగా లేదు చచ్చిపోయేటట్టున్నాడు అని. కానీ ఆయన ఏమని రాత్రి ఎరికేనా, నీ వచ్చినాక దవాఖానా తీసుకపోతా కానీ ఆ పైసలు కూడా నాకే పంపు, నేను ఇంకా కొనుక్కునేటివి ఉన్నాయి, చదువుకునేవి ఉన్నాయి, ఇక్కడ నాకు తిండి చక్కగా లేదు, ఒక్కటే పూట తింటానా, ఇంకో పూట ఉపాసం వండుకుంటానా, ఆ బరోడా సంస్థానపు మహారాజు గైక్వాడ్ నాకు డబ్బులు పంపిస్తా అన్నాడు, పంపిస్తలేడు, నాకు మస్తు గోసైతాంది అని ఆయన ఉత్తరం రాసేయండి. పాపం ఈ తల్లి ఉన్న కమ్మలో, మట్టెలో, పట్టగోల్చులో, ఇంట్లో గట్టిగా ఉన్న గిన్నెలో అమ్మి ఆయనకు పైసలు పంపించింది. పాపం ఆయన పంపించినాక కొన్ని రోజులకే వాళ్ళ కొడుకు గంగాధర చచ్చిపోయింది. చచ్చిపోయినా కూడా ఆయన ఇటు రాలే, చచ్చినోడు లేవడు, కానీ చచ్చిపోతున్న ఈ సమాజం లేవాలంటే నేను చదవాలి, నేను రాయాలి, నేను తెలివి తెచ్చుకొని వీళ్ళకు హక్కులు ఇవ్వాలి అనుకున్నాడు ఆ మహానుభావుడు. ఈరోజు ఇది పెట్టుకున్నారు, మనకు ఎదురుగా ఒక గుడి ఉన్నది, అది ఏడాదికి ఒకసారి రాముల వారి గుడి అయితే తల్వాలు జరుగుతాయి, శివుడి గుడి అయితే శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, ఇంకో గుడి అయితే ఇంకో పండుగ జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా పండుగలు పెట్టాలి కదా. ఆయన రాజ్యాంగం రాసిన 1949 నవంబరు 26న ఇక్కడ మనం పండుగ జరపాలి. రేపు జనవరి 26న ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఆమోదించుకొని అమలు చేసుకున్న పండుగ ఇక్కడ జరపాలి. డిసెంబర్ 25న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనమందరం ఐక్యంగా ఉండకపోవడానికి కారణం కులాలు, ఈ కులాలు ఎవరి పని వాడే చేసుకోవాలి, మీరు చదువుకోవద్దని ఆ పుస్తకంలో రాసిండు. మను అధర్మ శాస్త్రంలో ఈ పుస్తకం చదివి ఓ పుస్తకం ఉంటుంది, ఇక ఈ పుస్తకం వల్ల మా బతుకులు ఆగమైనాయి అని చెప్పి చెరువు దగ్గర నీళ్లు తాగడానికి అవకాశం లేకపోతే మహద్ చెరువు దగ్గర పోరాటం చేసి ఈ ప్రజలు ఎందుకు వస్తలేరు ముంగటికి, ఇంత కొట్టినా వస్తలేరు, తిట్టినా వస్తలేరు, వాళ్ళ పిల్లలను ఎత్తుకపోయినా వస్తలేరు, వాళ్ళ బిడ్డలను మానభంగాలు చేసినా వస్తలేరు, ముఖం మీద ఊంచినా వస్తలేరు, కొరడాతో కొట్టినా వస్తలేరు, ఇంత బతుకు ఎందుకు బతుకుతారు నా జాతి అని తీసి అన్ని పుస్తకాలు చదువుతా అంటే ఆయనకు దొరికిన పుస్తకం మనుధర్మ శాస్త్రం. అలా రాసిన, రే నువ్వు పాపాత్ముడివి, నువ్వు నీచుడివి, నువ్వు పోయిన జన్మలో చేసిన దుర్మార్గం వల్ల ఇప్పుడు నువ్వు మాలోనిగా పుట్టినావు, మాదిగోనిగా పుట్టినావు, దక్కలోనిగా, సింధోనిగా, రకరకాల కులాలలో పుట్టినావు, కాబట్టి నీ బతుకంతా కాళ్ళ కింద బతకడమే, నీకు ఆయుమన్న పెళ్ళం ఉండకూడదు, మంచి బంగారం ఉండకూడదు, నువ్వు నెత్తికి రుమాలు చుట్టుకోకూడదు, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, పట్టు వస్త్రాలు వేసుకోకూడదు, నీ ఇంట్లో ఖరీదైన వస్తువు ఉండకూడదు, నిన్ను పుట్టించిందే అందరికీ సేవ చేయడానికి, నువ్వు సేవ చేయకపోతే పాపం దాకుద్దని ఆ బుక్కులో ఉన్నది. దాన్ని చదివి ఆయనకు పటపట పటపట పండ్లు కొరికి, ఎవర్రా రాస్కెల్, ఈ పుస్తకం రాసిన వేస్ట్ ఫెలో ఎవడు,
ఈ పుస్తకం వల్లనే మా ప్రజలు వాళ్ళని కొడతా అంటే తిడుతా అంటే అయితే నా కర్మ గింతే, నా తలరాత గిట్నే రాసిందని మా వాళ్ళు ఉట్టిగా పంటారు అని చెప్పి ఆ బుక్కును తీసి పర్ర చింపేసి దాన్ని ఆడ కాలబెట్టాలని చెప్పి డిసెంబర్ 25వ తారీఖు నాడు కాలబెట్టే పండుగ పెట్టిండు ఆయన. ఈరోజు మీరు ఆ 25వ తారీఖు కాలబెట్టమని నేను చెప్పట్లేదు, కాలం మారింది. ఆ పుస్తకంలో ఏం రాసి ఉందో చదవండి చాలు. వీడికొచ్చి సామూహికంగా ఆ మనధర్మాన్ని కాలబెట్టకుర్రి. పోలీసు వాళ్ళు వచ్చి మీరు కాలబెడతారని మిమ్మల్ని దొంగ కేసులు పెట్టి జైల్లో పెడతారు. నా మీదనే ఎన్ని కేసులు పెట్టిరో తెలియదు. తిరిగి సత్తాన కోట్ల పొంటి ప్రతి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతి స్టేషన్లో కేసు పెట్టిరట. ఏమవుతుంది మహా అంటే తిరిగి అలసిపోతా కావచ్చు, కానీ ఆగిపోను కదా, ఓడిపోను కదా, అవి ఫైనల్కి వచ్చినాక నిలబడాయి కదా. నేను చేసిన తప్పు అయితే నన్ను క్షమించండి, నేను మళ్ళీ ఆ తప్పు చేయను. నేను చేసింది నేరం అయితే నన్ను శిక్షించండి, శిక్ష కాలం అనుభవించినాక నన్ను మళ్ళీ ముందుకు తీసుకుపోతాను. కానీ ఆ డిసెంబర్ 25 నాడు ఇక్కడ చదవాలి మీరు. ఏప్రిల్ 14 ఒక తాడేసుకొని పార్సియోన్ ఇంటికి పోయి, ఆ బాబు నువ్వు ఒట్టకే, పార్సియోన్ ఇంటికి పోయి ఆయన సూటు బూటు చూసి ఈయన ఏదో మంచి కులమే కావచ్చు అనుకొని ఇల్లు కిరాయికి ఇస్తాడు. ఆయన డబల్ కిరాయి ఇచ్చినా కూడా ఓ రోజు చలికాలం స్నానం చేస్తూ ఉంటే ఆ పోగు చూసి అమ్మ వీడు తక్కువ కులపోడు, ఈ రాజ్యంలో ఎవరో తక్కువ కులపైన కలెక్టర్ అయినట అని, మరి కలెక్టర్ అయిన కానీ ఎవరింట్లుంటాడు అని చెక్ చేసేసరికి వీనికి తెలుస్తుంది. ఆయనను అర్ధరాత్రి మెడలు బట్టి బయటికి నూకేసి ఆయన బ్యాగ్ బయట పడేసి ఆయన బట్టలు బయటేసి ఆయన పుస్తకాలు బయట పడితే అర్ధరాత్రి బయట మెలుకుతూ ఉండి రాజు దగ్గరికి పోతాడు. అయ్యా, ఈ రాజ్యంలో కులం ఉంది, నేను ఎక్కడో ఇంగ్లాండ్లో చదువుకున్నాను, నువ్వు నాకు పెద్ద నౌకరు ఇచ్చినావు, కానీ మన రాజ్యంలో నాకు ఇల్లు కిరాయికి ఇచ్చడం లేరు, నేను నా మనసు చంపుకొని నీ దగ్గర పని చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఓసారి కటింగ్ చేయించుకోవడానికి మంగళన్న దగ్గరికి పోతాడు సతారా జిల్లాలో. పోతే ఆ మంగళన్న ఏమంటాడు, ఒరేయ్ నువ్వు తక్కువ కులపోడివిరా, నేను ఆ పిల్లికైనా కడియేస్తా, లేకపోతే ఆ బర్రె తోకకున్న ఎంటికైనా కనిచేస్తా, కానీ నువ్వు తక్కువ కులపోడివి, నీకు నేను కటింగ్ చేయనని ఆయనని గెంటేస్తాడు. వాళ్ళ అక్కనే ఆ పిల్లగాడికి కటింగ్ చేస్తుంది. ఓసారి అయితే వాళ్ళ నాన్న వేరే ఊళ్ళో చెరువు తవ్వియడానికి ఆఫీసర్ లెక్క ఉంటే మేము వాడికి పోతామని చెప్పి వీళ్ళు ఎడ్ల బండి ఎక్కిపోతా అంటారు. పోతాండే మధ్యలో ఒక ఆయన, ఇంతకీ మీది ఏం కులం బాబు అని ఆ ఎడ్ల బండి డ్రైవర్ అడుగుతాడు. గుర్రపు బండి డ్రైవర్ అడగంగానే కులం అంటే ఏంటిది అంటాడు. కాదు పలానా ఆయన కొడుకు నువ్వు అని చెప్పగానే, ఓ ఇచ్చి దుర్మార్గుడా, నువ్వు నీ కులం చెప్పకుండా నేను ₹1 అడిగితే రూపాయి ఇస్తా అని చెప్పి రూపాయి ఇచ్చి నువ్వు ఎడ్ల బండి ఎక్కినావు, తక్కువ కులం పొడివి నా బండి ఎక్కినావు, ఇక మళ్ళీ ఎవరు ఎక్కుతారా నా ఎడ్ల బండి అని మధ్యలో ఆయనను తీసేస్తారు. ఆయన మంచి తాగడానికి పోయినా మంచి తాగడానికి పోతే కూడా చెంబియ్యరు. క్లాసులో లెక్చరర్ అయి పాఠాలు చెప్తుంటే కూడా ఆయనకు టేబుల్ మీద ఇట్లా మనం చేతికి ఇస్తాం కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇస్తాం కదా, అట్లా కాకుండా ఒక కట్టె పుల్ల మీద పెట్టి గిట్టిచ్చేటోళ్ళు, గిట్టేసి తీసుకో అనేటోళ్ళు. ఎన్ని బాధలు అనుభవించిన ఆయన జీవితాన్ని చూసి మనమేం నేర్చుకోవాలి? ఈరోజు మనకు చదువుకునే అవకాశం వచ్చింది, అది నిర్బంధ విద్య అని రాజ్యాంగంలో ఉండడం వల్ల వచ్చింది. మరి మనం ఎంత కష్టపడి చదవాలి? పక్కోళ్ళని చూసి ఇంకెన్ని రోజులు బాధపడదాం? ఎన్ని రోజులు అంటే మనకు భూమి లేకుండా చేసిర్రు, ఇప్పటికీ లేదు భూమి. మనకు అధికారం లేకుండా చేసిర్రు, ఇప్పటికీ లేదు అధికారం. ఇంతకాలం గౌరవం లేదు. మరి మనకు తెలివి రావడం కోసం మనం ఎంత కష్టపడుతున్నాము? ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి అమ్మలారా, అక్కలారా, ఈ ఊళ్ళో ఉన్న రెడ్డైన కొడుకైనా, ఈ ఊళ్ళో ఉన్న కమ్మ కాపైన కొడుకైనా, గొల్లైన కొడుకైనా, మీ కొడుకైనా గదే మెదడు ఉంటుంది, మనకు గదే మెదడు ఉంటుంది. ఇక మేము శాలోళ్ళం, బట్టలు నేస్తాం. ఈ ఊళ్ళు ఉన్నారా శాలోళ్ళు? లేరా? అయ్యో ఉంటే రాకపోతే గట్టిగా అడుగుతూ, కానీ ఇచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చిన. ఇగో ఈ చెల్లె గౌన్లో అమ్మాయి పెద్ద యూనివర్సిటీలో చదువుతుంది, 1,50,000 సంపాదిస్తుంది, డిగ్రీ లెక్చరర్ చదువుతుంది. ఇక నేను ఒక్కనే ఎందుకు వచ్చాలి, కార్లో జాగున్నది, నాతో 4 ఎక్కిర్రు తమ్ముళ్ళు. బరిగల అంజానా అని ఈ పక్కపంటి ఎర్రబోడు నుంచి వచ్చిండు, చెవుల నాగరాజ అని ఏ ఊరుతాం మేము, ఇది తుమ్మల పెనుపహాడు. ఆ తమ్ముడు వచ్చిర్రు. మొత్తం చెల్లెను డిగ్రీ చదువుతాను, డిగ్రీ లెక్చరర్ కదా, 15వ తరగతిలో చదువు చెప్తాడు. నువ్వు రా చెల్లె అని చెప్తే పండుగ పూట సకినాలు పోతాను అన్నది. నీ సకినాలు అగ్గిదాలుగా అవి ఎప్పుడైనా ఉంటాయి, కానీ బాబాసాహెబ్ బొమ్మ చూసే అవకాశం రాదని చెప్పి ఆ పిండి చేతులతో పట్టుకొని వచ్చిన. పాప ఇంటి వెనక మళ్ళీ పోసుకుంటుంది. కానీ అమ్మలారా, అక్కలారా, మీ అందరి కోసం అంబేద్కరు
ఈరోజు తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేసిందని చెప్తారా చెప్తలేరా? చెప్తారా లేదా? కానీ తెలంగాణ కోసం కాదు, మహిళలందరి బతుకులు బాగుపడడం కోసం, మాలాంటి బీసీలకు కూడా హక్కులు కావాలని ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసేసిండమ్మా. ఎంత గొప్పోడు ఆయనే, చాలా గొప్పోడు. అందుకే ఇప్పటి నుంచి ఇక్కడ ఆయన పుట్టినరోజు లేదా ఆయన చనిపోయిన రోజు దండం పెట్టి దండేసుడు కాదు, ఈ ప్రాంతంలో ఒక చైతన్యం పుట్టాలి. ఆయనని చూసి, ఆయన అసలు ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఒక సామాజిక శాస్త్రవేత్త, ఒక రాజకీయ శాస్త్రవేత్త, ఒక పార్టీని నడిపించిన ఆయన, ఒక బుద్ధిజం మార్గాన్ని చూపించిన ఆయన, ఒక సైన్యాన్ని తయారు చేసిన ఆయన, ఒక ప్లానింగ్ చేసిన ఇంజనీర్ ఆయన, హిరాకూడ్ డ్యామ్ ఇట్లా కట్టాలని చెప్పిన ఆయన, ఒక న్యాయశాస్త్ర కోవిదుడు, ఒక మానవతామూర్తి. అసలు త్యాగదం అంటే ఈయనే సింబల్. ఆయనకు 4 కొడుకులు, ఒక బిడ్డ పుట్టిరు. ఇందు అనే ఒక అమ్మాయి, ఆమె చచ్చిపోయింది. 3 కొడుకులు చచ్చిపోయారు, ఒకే ఒక కొడుకు యశ్వంతరావు మిగిలిండు. అలా ముగ్గురు అసలు వాళ్ళ భార్య చచ్చిపోయిన నాడైతే ఆయన కొంతమంది అభాగ్యులకు శిక్ష పడుతుంటే పోయి ఆపుతూ కోర్టులో వాదిస్తుంటే ఒక చిట్టి చింపిస్తారు, ఇగో అంబేద్కర్ మీ భార్య చచ్చిపోయింది, నువ్వు ఇక అర్జెంటుగా ఇంటికి పో అని. అప్పుడు ఆ చిట్టిని ఇట్లా మలిసి జోబులో పెట్టుకొని, చచ్చిపోయిన నా భార్య రాదు, కానీ ఇక్కడ నీ నుంచి పోతే నా అమాయక ప్రజలు చచ్చిపోతారు, వీళ్ళను కాపాడిపోతా అని చెప్పి ఆయన గట్టిగా కాపాడి ఆ కేసు గెలిచి వాళ్ళకు భూమి ఇప్పించి, వాళ్ళ మీద కేసులు కొట్టేపించి, వాళ్ళకు బతుకునిచ్చి, ఆ తర్వాత కళ్ళు తుడుచుకుంటూ రమాబాయి దగ్గరికి వెళ్తాడు. ఈరోజు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఏదైనా ఇల్లు ఖాళీగా ఉంటే, ఇది రెడ్లకు మాత్రమే, ఇది నాన్ వెజిటేరియన్లకు మాత్రమే, ఇలా చికెన్ మటన్ తినేటోళ్ళకు మేము ఇయ్యము అని చెప్తారు. ఎంత సిగ్గుచేటు ఎటు పోతుంది ఈ దేశం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ ఉంటాడు, ఎవరైనా తక్కువ మంది మాల మాదిగోళ్ళు ఉంటే ఆ ఊరు ఇడిచిపెట్టి సిటీకి వెళ్ళిపోర్రి, ఎక్కువ మంది ఉన్న కాడికి పోయి బతుకుర్రి, అప్పుడు మీకు జనం ఎక్కువ ఉంటే మీకు బలం ఉంటుంది, ఏ కులపోడైనా మీ కాళ్ళకాడికి వస్తాడని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విడిపోతూ బతుకుతున్నాం. అమ్మలారా, అక్కలారా, మరీ ముఖ్యంగా యువకులారా, ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మిమ్మల్ని బలహీనులను చేయడం కోసం, మిమ్మల్ని మీ బలం పోగొట్టడం కోసం మీకు ఉట్టిగానే పుక్యానికి పోతారు. అసలు తాగుబోతులను చేసేది ఎప్పుడో తెలుసా? ఒకటేమో ఎన్నికలు వచ్చినప్పుడు అందరు కలిసి మందకు కూర్చుంటారు, ఇక ఎవడు తాగడం చూడరు, ఇక అందరికి ఫ్రీగా పోసి తాగేటట్టు చేస్తారు. ఆడందరం కూడా తాగి తాగుబోతు అయిపోతాడు. ఇక 2 రోజులు చచ్చిపోయినాక ఇక సచ్చిందని ఏడ్చి ఆ ఊరవతల బొంద పెట్టి కాలబెట్టి అందరు గుండ్ర కూర్చొని ఆడ లొట్లు పెట్టి సీసాలు పెట్టి బాటిల్ పెట్టి అందరికి పోతాంటారు ఇక తాగురా అని. వాడు అయ్యమ్మ గట్లే తాగుతాడు, తాతమ్మ గట్లే తాగుతాడు, ఆడ తల్లులు ఉండరు కాబట్టి గుట్టుకున్న మింగుతాడు, అలవాటు. రాజకీయ ఎన్నికలల్లో రెండోది ఈ చచ్చిపోయిన సందర్భం. ఇక మూడోది వీడియోలో పెద్ద చదివి పొడిచినట్టు, 100కు 100 మార్కులు వచ్చినట్టు, 10th అయిపోయినాక ఒక పార్టీ, ఇంటర్మీడియట్ అయిపోయినాక ఒక పార్టీ, డిగ్రీ యాన్యువల్ ఎగ్జామ్ అయిపోయినాక ఒక పార్టీ. ఎందుకురా నాయన? ఎందుకు? తాగుతూనే నీకు బలం వస్తుందా? మంచి ఫుడ్ తీసుకో, తిను, ఎర్రగా బుర్రగా హైట్గా ఉండు, అవసరమైతే వేరే కులపు అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకో. నువ్వే తాగుపోతే నీకేమడిస్తారా? మా ఊళ్ళే సార్ నువ్వు పెద్ద డాక్టర్ అట, సైకాలజీ డాక్టర్ అట, మీ భార్య గవర్నమెంట్ టీచర్ అట, ఇక మీరు మంచిగా ఇల్లు కొన్నారు, ఫ్లాట్ కొన్నారు, కారు కొన్నారు, 108 ఎకరాల భూమి కొన్నారట, మీరు ఇప్పుడు మాకు 1000 రూపాయలు ఇవ్వాలని బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు తెచ్చుకున్నాం మొన్న ఎండాకాలంలో. 2 అయితే సరిపోరు నాకు అని ఒక 2 బిడ్డలను తెచ్చుకున్నా, 4 పిల్లలు ఇప్పుడు నాకు. అయితే వాళ్ళు బతుకమ్మ ఆడుతా అంటే నేను వాళ్ళని ఏమని అడిగిరికేనా, ఓలి ఓలీల రంగ ఓలి చెమ్మకేలీల ఓలి అంటారు. నేను ఇయ్యని పైన కూర్చున్నా. మా భార్యనేమో ఏమని రండి అని పిలుస్తుంది. ఏంది నిన్ను చూస్తారట, నీతో మాట్లాడతారట, నేను ఇచ్చిన 500 సరిపోవట, 1000 కావాలట అన్నారు. ఈ అమ్మ వీళ్ళందరినీ బండబెట్టి కొట్టానా, కట్టెబెట్టి కొట్టానా, తలకాయ వలగొట్టానా అని కోపం వచ్చింది. 500 ఇస్తే సప్లై తీసుకొని పోవాలి కదా, 1000 రూపాయలు కావాలన్నట. కూర్చోబెట్టిన, మీ అందరికి ఛాయ్ తెచ్చి పో అంటే ఛాయ్ తెచ్చి మా భార్య ఇచ్చింది. అమ్మ 1000 కాదు 2000 ఇస్తా మీకు. ఎంత ఇస్తా? 1000 కాదు 2000 ఇస్తా. కూర్చున్నారా? ఛాయ్ తాగిర్రు, అందరూ సమానంగా కూర్చోరు, కుర్చీలు బాగుంటాయి మా ఇంట్లో, సమానంగా కూర్చున్నారు. ఇప్పుడు ఎప్పుడు మీకు 1000 రూపాయలు కావాలన్నా, నా బిడ్డ కావాలన్నా? మీకు 1000 రూపాయలు కావాలన్నా, మీ కొడుకు నా బిడ్డ కావాలన్నా?
ఇప్పుడు నువ్వు అడుక్కునేదానివి నువ్వు నా చేత 500 వెయ్యో. రేపు నా బిడ్డను నీ కొడుకు ప్రేమిస్తే నువ్వు ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి వచ్చి అడుగుతావు? ఓ శాలల్లో నరేష్ సారు నీ కొడుకును నా బిడ్డ ప్రేమిస్తుందట జర ఈ అంటే, రేపు నా బిడ్డ కూడా నీ లెక్కనే సప్పట్లు కొట్టుకుంటా ఓలీల రంగాన్ని అడక తినాలనా? అనుడుతట వాళ్ళు, అరే గింత మాట అన్నావు సార్. ఇక పక్క పంట మేడం 500 ఇచ్చినప్పుడు పోతే అయిపోవు కదనే, ఈ సార్ అని వీడు 500 ఇస్తారా అనుకుంటే మాట గింత మాట అన్నాడు. నిజమే కదా, నిజమే కదా. నా కొడుకు నీ బిడ్డని ఇష్టపడాలి కదా, నీ కొడుకు నా బిడ్డని ఇష్టపడాలి కదా. నేను నా ఎన్నుకున్న నేను షాలోని, మా ఆవిడ కాపామే, మా తమ్ముడి భార్య మాలామే, మా చెల్లెను ఒక మాదిగాయనకి ఇచ్చినాము, ఇంకో చిన్నమ్మ కొడుకు వడ్డరామని చేసినాము. మొత్తం మా ఇంట్లో ఒక 8 కులాలు ఉన్నాయి. 8 కులాలల్లో ఒక ముస్లిం అమ్మాయిని పెంచుకున్నా. మరి మేమందరం కులాలు పోవాలనుకుంటున్నాం కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కులం విడిచిపెట్టుడు కదా. ప్రతి సంవత్సరం ఒక కులం లేని పెళ్ళిళ్ళు కుప్పలుగా జరిగితే ఆయన బొమ్మ పెట్టుకున్నందుకు అర్థం. ఈ ఊరికి దేవుడు వచ్చిండు, హనుమాన్ల గుడి వచ్చింది, రాముల వారి గుడి వచ్చింది, పోషమ్మ గుడి వచ్చింది, ఎల్లమ్మ గుడి వచ్చింది, ఇంకో గుడి వచ్చింది కానీ అది ఆ గుడికి సేవలు చేయించుకొని ఒక్క అయ్యగారిని హీరోని చేసి మనందరినీ అట్నే అంటరాని వాళ్ళని చేసింది. ఆ అంటరానితనాన్ని నిర్మూలిస్తూ చట్టం చేపించి రాజ్యాంగములు పెట్టిన వీరుడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ రూపకంగానైనా నిన్ను తక్కువ చూపు చూసినా, తప్పుగా మాట్లాడినా, నిన్ను అవమానపరిచినా, ఇబ్బంది పెట్టినా ఎదుటోళ్ళను జైలు పెట్టి బొక్కలు ఇరగొట్టమని చెప్పి రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఇంకా రాజ్యాంగం చదవకపోతే ఎట్లా? ఇవాళ సంక్రాంతి ఎవడైనా చుట్టం వస్తే నాటుకోడి కోతుంది. ఇంకా నయ్యో ఇప్పుడు కోడి రేటును బీఫ్ రేటు సమానమే అయిపోయింది, అంతేనా? మేక మాంసం 1000 రూపాయలే, ఎద్దు మాంసం అంటే ఆవు మాంసం అనుకోవద్దు. గొడ్డు మాంసం 300 రూపాయలకి కేజీ దొరికే. ఏది కొనుక్కుంటాం మనం? మేమైతే పక్క ఎద్దు మాంసమే తింటాం. ఆవు మాంసం తినడం బంద్ చేసినాం. అందరూ అనండి, ఆవు మాంసం ఆపేద్దాం అనండి. ఆవు మాంసం ఆపేద్దాం, ఎద్దు మాంసమే తిందాం. సరేనా? ఎందుకంటే క్రికెట్ ఆడేటోళ్ళు అదే తింటారు, ఫుట్బాల్ ఆడేటోళ్ళు అదే తింటారు. ఆ ఫుట్బాల్ ఆడేటోడు మొన్న హైదరాబాద్కి వస్తే వాళ్ళతో ఒక ఫోటో దిగడానికి 10 లక్షలట. మరి వాడు అసలు ఏం తింటాడని చూస్తే వాడు బరాబర్ బీఫే తింటాడట. రోజుకు 3 కిలోల కూర తింటాడట. వాడు తిని ఉరుకుతాడు, 5 గంటలు ఉరుకుతాడు. 50 ఏళ్ళు ఉన్నా కూడా వాడికి చెమట ఎత్తలేదు, ఇట్లా ముద్ద గట్టిగా ఉన్నది. మీ మొక్కలు ఎట్టున్నాయో అన్నీ ఎండుకపోయి. మెడ మీద బంగారం ఉండు కాదు, ఒంటి మీద బలం ఉండాలి. యూత్ పిల్లలు మీరు దయచేసి మీకు దండం పెడతారా తమ్ముళ్ళు? ఈ మెదడు ఉన్నది కదా, ఇది భూమి లాంటిది. ఈ భూమిలో మీకు ఒక గుంటో, 1/2 గుంటో, 5 ఎకరాల భూమి ఉంది అనుకో, ఎకరం భూమి ఉంటే అలా మామిడి చెట్లు పెడితే ఏం కాయలు వస్తాయి? జామ చెట్లు పెడితే, మరి అరటి చెట్లు పెడితే, ఏం పెట్టకపోతే ఊకుంటుందా భూమి? ముండ్ల కంపలు, పిచ్చి కంపలు, పల్లేరుగాయ గింజలు, మొత్తం అక్కలు ముక్కలు అన్నీ మొలుతాయి. అలా ఆ భూమిగా పనికి రాకుండా ఖరాబ్ అవుతుంది. అట్లే మీ పిల్లల మెదడు కూడా, నేను కలెక్టర్ అవ్వాలి, ఇగో అన్నల్లాగా ప్రొఫెసర్ కావాలి, ఇగో పిహెచ్డి చేయాలి, అన్నలాగా కానిస్టేబుల్ కావాలి, నేను నౌకరు తెచ్చుకోవాలి, నౌకరు రాకపోయినా వ్యాపారం చేయాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను తెలివి సంపాదించాలి, నలుగురు చేత నేను మెచ్చుకునేటట్టు బతకాలి, నాకు ఇల్లు ఉండాలి, ఇల్లు మీద ఇల్లు ఉండాలి, పట్టణంలో ఫ్లాట్ ఉండాలి, నాకు కారు ఉండాలి, బంగ్లా ఉండాలి, నా భార్యకు బంగారం ఉండాలి, నేను గొప్పగా బతకాలనే ఆలోచన పుట్టాలి. ఇవాళ సాయంత్రం ఎవడు పోపిస్తాడు, రేపు ఎవడు పోపిస్తాడు? ఏ అన్నతో తిరిగితే ఇంత మందు తాగిపిస్తాడు. ఈ సార్ వచ్చింది కదా, సార్ అని వాని దగ్గరికి పోదామా, వీని దగ్గరికి పోదామా, చేయి చాపుదామా, లేకపోతే ఇంట్లో ఏడ పైసలు ఉంటాయి, లేకపోతే మా ఊళ్ళో కొంతమంది పోరగాళ్ళు ఉంటారు. అరే నువ్వు ఏంద్రా బత్తాలు పోయినావు, కష్టపడ్డావు, వెరీ గుడ్, నీ శ్రమ లేకపోతే మాకు బతుకులేదు. మరి ఆ పైసలన్నీ తాగుడికి పెడుతున్నావు ఏంటంటే వాడు పని చేసేది కూడా తాగడానికేనట. ఏమమ్మా, దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి ఒక తెల్ల పిల్ల వస్తుంది. ఆయన ఇంగ్లాండ్లో చదువుకుంటా అంటే మంచిగా రంగురంగుల టోపీ పెట్టుకొని, తెల్ల గౌన్ డ్రెస్ వేసుకొని, ఎక్స్క్యూజ్ మీ అంబేద్కర్, ఏందమ్మా ఈరోజు నైట్ మన ఇద్దరం కలిసి తిందామా పాన అడుగుద్ది. అప్పుడు ఆయన ఏమంటాడు ఎరికేనా? నాకు అంత టైం లేదమ్మా, వేయించెల్లి పో అంటాడు. తెల్ల ఇంగ్లాండ్ అమ్మాయి ఎంత తెల్లగా ఉంటుంది. ఒక పెద్ద దొరసాని వచ్చి నాతో ఉంటావా అని అంటే ఆ మహానుభావుడు ఏమన్నాడు? నన్ను నమ్ముకొని నా భార్యా పిల్లలే కాదు, నా దేశంలో ఉన్న అణగారిన ప్రజలందరూ ఉన్నారు కాబట్టి నేను నిప్పు లెక్క బతకాలనుకున్నాడు. ఒకవేళ ఆయన ఎక్కడైనా చిన్న తప్పు చేస్తే ఇప్పుడున్న ఈ దరిద్రులు ఎవడన్నా నవ్వుకునేటోడా?
ఆయన ఫోటో జూమ్ చేసి కరపత్రాలు వేసి ఇట్లా వంచిపెట్టపోనా? నిజం చెప్పుర్రి. ఆయనను ఇజ్జత్ తీసేసేటోళ్ళు, ఆయన బొమ్మ పెట్టుకోకుండా ఆగం చేసేటోళ్ళు. కానీ ఆయన తన బతుకులో ఏ రోజు ఇతరులను ఇబ్బంది పెట్టే బతకలేదు. దయచేసి ఈ గ్రామంలో ఉన్న యువకులను కోరుతున్నాను, ఆయన జీవిత చరిత్ర చదవండి. ఆయన బొమ్మ పెట్టుకుంటే సరిపోదు. ఆయన ఎంత గొప్పగా బతికిండు, ఎంత తెలివిగా బతికిండు, ఎంత ఆదర్శవంతంగా బతికిండో మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా నేర్చుకోకుండా ఉట్లా బొమ్మ పెడితే ఆ గుడిలో ఉన్న బొమ్మకి ఈ నడి రోడ్డు మీద ఉన్న ఈ బొమ్మకి తేడా ఏమున్నది? ఆ గుడిలో ఉన్న బొమ్మ తనను మొక్కిన వాళ్ళకి, బ్రాహ్మణులకి పూజ చేసే అవకాశం ఇచ్చింది, కోమటోళ్ళకి వ్యాపారం చేసే అవకాశం ఇచ్చింది, రాజులకు పరిపాలించే అవకాశం ఇచ్చింది, రెడ్డి వేల్మ కమ్మకాపులకు భూమి జాగిచ్చింది. వాళ్ళందరూ మొక్కాలే, సచ్చదాకా మొక్కినా తప్పులేదు. దేవుడు చాలా గొప్పోడు, వాళ్ళకి సాయం చేసిండు. వీళ్ళు పోయి వాడు మొక్కుకోవాలి. మరి మనకు ఉద్యోగం ఇచ్చింది ఈయనే, చదువుకునే అవకాశం ఇచ్చింది ఈయనే, హాస్టల్ కట్టించింది ఈయనే, ఓటక్కి ఇచ్చింది ఈయనే, మనకు బతుకు తెరువుడు ఇచ్చింది ఈయనే. ఆఖరికి మనం బట్టలు వేసుకోవద్దు అని ఉండే, మేము సమానంగా బరాబర్ వేసుకుంటామని చెప్పి రాపిచ్చింది ఈయనే. మనకు ఇప్పుడు ఏ దేవుడైనా పుట్టి రాక్షసులను చంపితే రాక్షసులను చంపినందుకు వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. మరి ఈయనే తన 3 పిల్లల్ని, కొడుకులని, ఒక బిడ్డని చంపుకున్నాడు. మరి ఈయనగా ఆ చచ్చిపోయిన రోజు మనం పండుగ చేస్తానా? మరి మనం చేస్తానమా? చేస్తలేము. కాబట్టి దయచేసి ఓ అమ్మలారా, అక్కలారా, ప్రియమైన తమ్ముళ్ళారా, అన్నలారా, బాబాసాహెబ్ విగ్రహం పెట్టుకొని మీరు మీ ఊర్లో ఒక నిజమైన దేవుడి విగ్రహం పెట్టుకున్నారు. ఈడ కూడా ఒక గుడి కట్టని నాకు అనిపిస్తుంది. నేను దేవుళ్ళను మొక్కను నమ్మను, కానీ నాలుకెవరు అన్నారు ఆయన దేవుని నమ్మనోళ్ళు? నేను దేవుని మొక్కను నమ్మను అనేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఓ, నాకు 4 వ్యాపరించిరుగా. రైట్, సరే, మీరు నమ్మకపోతారు కానీ దేవుళ్ళని తిట్టకూర్రి, దేవుళ్ళ గురించి ఏం అడగకూర్రి. వీళ్ళ కోపం వస్తుంది, కేసులు పెడతారు. నాలుక ఆగం కాకూర్రి. మీరు నమ్ముకునేటోళ్ళు నమ్ముకోర్రి. అసలు ఇది నిజంగా ఈడ పెద్ద గుడి కట్టాలి, దీనికి ఒక అయ్యగారిని పెట్టాలి. ఆడ అయ్యగారికి ఎంత జీతం ఇస్తారో ఈ అయ్యగారికి అంత జీతం ఇవ్వాలి. ఆడొక మైకు పెట్టుకున్నట్టుగానే ఈడొక మైకు పెట్టుకోవాలి. పెట్టుకొని పొద్దునే భారత రాజ్యాంగము మీ అందరినీ సమానముగా చూడమన్నది, మహిళలకు హక్కులను అందించినని రాజ్యాంగంలో ఆర్టికల్స్ అన్ని చదివి వినిపించాలి. బుద్ధుడు ఏం చెప్పాడు? ప్రజలారా, మీ దుఃఖమునకు కారణము ఉన్నది, దుఃఖమునకు నివారణ ఉన్నది, కావలసింది మార్గము అని బుద్ధం శరణం గచ్చామని ఏపియాలి. అక్టోబర్ 14 దసరా పండుగ రోజు ఇక్కడ ఒక పండుగ జరపాలి. ఆ మహానుభావుడు అదే రోజున అశోకుడు యుద్ధం గెలిచి బౌద్ధాన్ని స్వీకరించిన రోజున 1956 అక్టోబర్ 14న భారతదేశానికి మధ్యలో ఉన్న నాగులు పాలించిన గడ్డ నాగాపూర్లో బౌద్ధాన్ని స్వీకరించాడు. మనము దసరా పండుగ రోజు ఇక్కడికి వచ్చి మనము ధమ్మ పరివర్తన దినోత్సవాన్ని జరుపుకోవాలి. మనకిప్పుడు బాబాసాహెబ్ దగ్గరనే ఆగిపోయినాం. ఆయన చివరిగా ఇంకా 2 నెలలకు చచ్చిపోతా అనగా ఒక 5.5 లక్షల మందితో, అరే మనం ఎక్కడున్నా అంటరానోళ్ళం అవుతున్నాం రా, మనమందరం బతకడానికి ఒక ధర్మం కావాలి, ఒక నీతివంతమైన ధర్మం కావాలి. దాంట్లో స్వర్గానికి, నరకానికి, ఆత్మకు, పునర్జన్మకు, ఎక్కువ తక్కువ కర్మఫలం ఇదేది లేకుండా మనిషిని మనిషి లెక్క చూసి, ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగా చూసి, తల్లిదండ్రులను గౌరవిస్తూ పిల్లలని మంచిగా పోషించే మార్గం చూపిస్తున్నా అని చెప్పి ఆయన బుద్ధ అండ్ ధమ్మ పుస్తకం రాసి పెట్టిండు. ఇక్కడ చదువు వచ్చిన ప్రతి వ్యక్తి ఆయన రాసిన కుల నిర్మూలన పుస్తకం అనే పుస్తకాన్ని చదవాలి. మీరు గింతే ఉంటుంది, ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. మీరు కాళ్ళకు, చేతులకు, మెడలకు నల్లదారాలు చూసిలా, అలా బుక్లో రాసి ఉంటుంది. తక్కువ కులపోళ్ళు మేము తక్కువ కులం వాళ్ళము అని చెప్పి ఎదుటి వాళ్ళకు తెలియడం కోసం ఆ నల్లదారం కట్టుకోవాలని అలా రాసి ఉన్నది. అప్పుడు అంబేద్కర్ అది రాసి కింద పెడతాడు, చల్ మనోళ్ళు ఎవరు మెడలకు, కాళ్ళకు, చేతులకు నల్లదారం కట్టుకోకండి అని రాసిండు ఆయన. ఈడ ఎంతమంది పిల్లలకు మీరే దగ్గరుండి తల్లులు నల్లదారం కట్టిరు, చేతులకు, మెడకు, నడుము కట్టిరు. కానీ ఆయన ఏం చెప్పిండు? ఈ దారాలు వద్దు అని చెప్పిండు. ఆయన 5 మార్గాలు చూపించిండు. అబద్ధం ఆడకండి, దొంగతనం చెయ్యకండి, వ్యభిచారం చెయ్యకండి, జీవహింస చెయ్యకండి, మద్యపానం తాగకండి అని చెప్పిండు. బుద్ధం శరణం గచ్చామంటాం కదా, పాణాతిపాత వేరమని సిక్కాపదం సమాధియామి, ఆదిన్నదాన వేరమని సిక్కాపదం సమాధియా, ఈ సోమాసుర మపదటానా వీరం, ఇవన్నీ పాలీ భాషలకి ఆయన ఇంగ్లీష్లకి మరాఠీలకు ట్రాన్స్లేట్ చేసి రాపిచ్చిండు. ఆయన ఏం చేసిండో
మనం సినిమా చూస్తే సరిపోతుంది. మీరు అందరు అమ్మలక్కలు ఇవాళ మీ ఊళ్ళో బాబాసాహెబ్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు? సంక్రాంతి పండుగకు ఉద్యోగాలు ఉన్నోళ్ళు, ఊళ్ళకు పోయిన వాళ్ళు అందరు కలిసి ఈడు ఉంటారు. హైదరాబాద్ బతికేటోళ్ళు పండుగ జనమందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు పెడితే జనమందరూ వస్తారని పెట్టిరు. కరెక్టే కదా? ఇప్పుడు ఈ పండుగ పూట మీ ఫోన్లో అంబేద్కర్ సినిమా అని కొట్టి 3 గంటలు ఉంటుంది సినిమా, మొత్తం చూడురి. అది చూస్తే మీకు రక్తం మరుగుతుంది. అయితే మీకు రక్తం మరుగుతే ఈడున్నటువంటి రెడ్డిల మీదనో, కమ్మ కాపోల మీదనో, అయ్యగారుల మీదనో ఎవరి మీద కోపం చూపించకూరి. మీ మీద మీరే, మన మీద మనమే కసిగా నా పేదరికాన్ని నేను చంపాలి, నా కష్టాలు కన్నీళ్ళు ఎవడో పోగొట్టాడు, నన్ను నేను పోగొట్టుకోవాలి, మేము ఐక్యంగా ఉండాలి, మా ఊరి మీద చెయ్యేస్తే ఉరకాలి. మొన్న మాలబంటిని చంపితే ఎంతమంది ఉరికిర్రు? నిన్న మునగాల దగ్గర ఒక ఊర్లో ఏం రెడ్డిపల్లి నారాయణగూడెంకి ఎంతమంది పోయి రీడించాలి? మరి మా తమ్ముడు చెవులు నాగరాజు పోయినా అని చెప్తాడు. అమ్మలారా అక్కలారా మీకు దండం పెట్టి చెప్తున్నా, మనకు చట్టాలు ఎన్ని ఉన్నా, ఈ మహానుభావులు ఎన్ని విషయాలు రాసి పెట్టినా, ఎన్ని హక్కులు అవకాశాలు ఇచ్చినా, మన కళ్ళ ముంగట ఒక అన్యాయం జరిగినప్పుడు మనం కదలకపోతే ఈ కాళ్ళు ఉండేందుకు, మాట్లాడకపోతే ఈ గొంతుండేందుకు, రాయకపోతే నీకు రాయొచ్చేందుకు, ఓన్లీ భజన పాటలు రాసుకుంటావా? అందుకే సుఖరామ్ నర్సులు ఎందుకు పిలిచిర్రు? ఏ సమస్య వచ్చినా దాని మీద తను పాట కైగట్టి ప్రజలందరినీ మేలుకొల్పి చైతన్యపరుస్తున్నాడనే కదా. రేంజర్ రాయేషన్లు ఎందుకు అభిమానిస్తున్నాం? ఆయన పాటలు రాస్తున్నాడు, పాడుతున్నాడనే కదా. గద్దరన్న అయినా, జయరాజన్నా, గోరెటెంకనైనా, ఇంకొక ఏ అన్నైనా ప్రజల సమస్యల మీద పాటలు రాస్తారు కాబట్టి వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, గుండెలలో పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కులము లేకుండా పెళ్లి చేసుకోవడం. ఇక్కడున్న ప్రతి మగపిల్లవాడు మీ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. డిగ్రీలు చేసి, పీజీలు చేసి, యూనివర్సిటీ చదువులు చదివి, నౌకర్లు తెచ్చుకొని వేరే ఏ కులం అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలి. ఇది ఉన్నటువంటి ప్రతి ఆడపిల్ల వేరే కులం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు తీసుకోవద్దు, బియ్యం అడుక్కునే కాడు ఉండద్దు, పెన్షన్ తీసుకోవద్దు, నాకు పెన్షన్ రాయమని అడుక్కునే కాడు ఉండద్దు. గట్టిగా డబ్బులు సంపాదించాలి. ఆయన ఇచ్చిన మార్గాన్ని ఉపయోగించుకొని కోట్లు సంపాదించాలి, బిజినెస్లు చేయాలి. నిన్న నర్రా రవికుమార్ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన చెప్తున్నాడు, నరేష్ మా సంఘంలో 1000 కోట్ల వ్యాపారం చేసేటోళ్ళు 20 మంది ఉన్నారని చెప్పిండు. సార్ ఏం సమస్య ఏం సార్ అంటే, మనోళ్ళు అందరూ ఆడ పని దొరుకుతుందా, ఈడ పని దొరుకుతుందా అనుకుంటారు, కానీ 10 మంది కలిసి మనమే 10 మందికి పనిద్దామని అనుకోరు. ఈరోజు సబ్సిడీలు పెట్టారు గవర్నమెంట్, వీళ్ళని ప్రోత్సహించడం కోసం. నువ్వు 10 లక్షలు పెట్టి ఒకటి కొనుక్కుంటే అలా 4 లక్షల రూపాయలు మాపి. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, సార్ ఇగో నేను మళ్ళీ వెనక గడతలో కట్టను, నువ్వు ఆ మీది 4 లక్షల మాపిలకెళ్ళి నువ్వు 1 లక్ష దొబ్బుకొని నాకు 3 ఇచ్చే చాలనే కాడు ఉన్నాం మనం. నిజం ఇది మనం మారాలి కదా, మారాలనే వద్దా? కొంతమంది తెలివి కాలోళ్ళు బీసీలు ఎస్సీ దోస్తుల పేరు మీదనే తిరిగి పైసలు ఖర్చు పెట్టుకొని వాని పేరు మీద కారు తెప్పించుకుంటాడు, వీడు వాడుకొని బాగుపడతాడు. ఎంత ఘోరమైన దుర్మార్గం. కాబట్టి ప్రజలారా, మరీ ముఖ్యంగా బీసీ సోదరులకు కోరుతున్నాను, నేను ఒక చేనేత బిడ్డగా ఎందుకు 2 సార్లు చేనేత బీసీ పద్మశాలి అంటున్నానంటే, బాబాసాహెబ్ను బీసీలు అర్థం చేసుకోనంత కాలం ఆయన అందరి వాడు కాదు, కొందరి వాడిగానే మిగిలిపోతాడు. కాబట్టి ప్రతి బీసీ సోదరుడు ఆలోచించాలి. మనకు రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ లేకపోతే మన బతుకులు ఆగమైపోయేవి. ఈరోజు మనకు రిజర్వేషన్లు సర్పంచ్, ఎంపీటీసీలలో, ఎమ్మెల్సీల నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితలేరు బీసీలు. ఎస్సీలకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎవడైనా ఏ పార్టీ వాళ్ళు అయినా ఒక ఎస్సీ ఆయనే పెట్టాలి కాబట్టి ఏ పార్టీ వాళ్ళు గెలిచినా ఎస్సీ అయినా ఎమ్మెల్యే అవుతాడు. ఆడ బీసీలకు అట్లా లేదు. అట్లా లేకపోవడం వల్ల ఎక్కడో కాడ బాగా పైసలుండి, బాగా పేరుండి, ఇక ఈయనకిత్తనే గెలుస్తాడన్న కాడ గుప్పెడు మంది బీసీలు మాత్రమే ఎమ్మెల్యేలుగా, అది కూడా సొంత బలంతో, పైసల బలంతో, మంచితనంతో గెలుస్తున్నారు. అదే వీళ్ళ కూడా మనం రేపు రిజర్వేషన్ సాధిస్తే ఇక అది పర్మనెంట్గా బీసీ రిజర్వ్డ్ స్థానం అవుతుంది. అందుకే ఆల్రెడీ 10% ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చేసిళ్ళు. ఇక మిగిలిన 90% మనమే మనం కొట్లాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అటు చిరంజీవి సారు, విషాదన్న, అందరూ ఎంతోమంది, పృథ్వీరాజ్ అన్న, ఆర్ కృష్ణ అన్న, జాజుల్ శ్రీనివాస్ కూడా ఎంతోమంది పోరాడుతున్నారు. ఆ పోరాటంలో కూడా భాగస్వాములం కావాలి. ప్రియమైన ప్రజలారా, మా అన్నా తమ్ములారా, ఈ తిమ్మాపురం గ్రామ ప్రజలారా,
బాబాసాహెబ్ మీ ఊరికి వచ్చింది, ఇది పవిత్రమైన ఊరు కావాలి. ఏ ఊరు కావాలి? తాగి తన్నుకునే ఊరు కావద్దు, అన్నదమ్ములు కొట్లాడుకునే ఊరు కావద్దు, అవ్వయ్యను సాధకపోతే వాళ్ళు చచ్చిపోయే ఊరు కావద్దు. ఏదైనా కష్టం వస్తే ఈయన బొమ్మ చూసి ఆ సమస్యని ఎదురుగమించి గెలవాలనుకోవాలి తప్ప ఆత్మహత్య చేసుకోకూడదు ఏ ఒక్క వ్యక్తి. అలాగే దయచేసి మీరు డబ్బు బాగా సంపాదిస్తూ దాన్ని పెట్టుబడిగా మార్చాలి. అట్నే దాచిపెట్టి వెనక ఉంచొద్దు, అక్కలు ముక్కలు ఖర్చు పెట్టొద్దు. మీకు బట్టలు మంచి ఖరీదైనవి కొనుక్కోవాలి. దాచిపెట్టి తేనె తెట్టెలు, దానిలో తేనె దాచిపెట్టినాక ఎవడో తేనె విండుకపోతాడు. అట్లా కావద్దు. మన పిల్లలు మనము 100 సంవత్సరాలు బతకాలి. ఆ మహానుభావుడు 1956 చచ్చిపోయాడు. మరి గట్టిగా 70 ఏళ్ళు కూడా బతకలే. ఆయన పెరియార్ రామస్వామి లాగా 97 ఏళ్ళు బతికి ఉంటే ఇంకా బోల్డన్ని హక్కులు వచ్చేవి. ఆయన చచ్చిపోయే ముందు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా RPI పార్టీని ఆయన నడిపించేటోడు, ఖచ్చితంగా అన్ని రిజర్వ్డ్ స్థానాలలో నిలబెట్టేటోడు, పార్లమెంట్లో ఒక 150 మంది ఎంపీలను ఆయన గెలిపించేటోడు. ఆయన ఒక 4 ఎన్నికల దాకానైనా బతుకుంటే మంచుకుంటుండే. ఆ తర్వాత కాన్సీరామయ్య వచ్చి కాస్త రుచి చూపించిండు. కానీ ఇప్పటిదాకా అన్న చెప్పిండు కదా, మనకు ఆ ఎన్నికల బలం తెలియదు. ఈ సర్పంచ్ ఎన్నికల కానీ చూపిస్తాం మన ఐక్యత. ఎంపీ ఎమ్మెల్యే కాడికి వచ్చేసరికి ఏమందారి వాడే, ఒక సర్పంచ్ వార్డు మెంబర్ మాత్రమే ఆడ గట్టిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అరే ఏమో మనం ఎక్కువన్నాం కాదరా, వాళ్ళు కూడా సర్పంచ్ నిలబడేటోళ్ళు కూడా అరే వీళ్ళ సంఖ్య ఎక్కువ అని 4 సార్లు ఇంటికి పడికి వస్తా అంటారు. తమ్ముడు మంచుకున్న వాడిని పలకరిస్తా అంటాడు, వంగి దండం పెడతా అంటాడు. ఆ దండం పెట్టేటోళ్ళ గౌరవాన్ని పొంది మనం చెయ్యి చాపి అడుక్కునే వాళ్ళుగా మిగిలిపోవద్దు. అలా మిగిలిలని కాదు, ప్రతి ఇంట్లో ఎవరి కొడుకైనా వాడు దారి తప్పితే అందరి కొడుకులాగా భావించి వాడిని బుద్ధి చెప్పాలి. ఏ ఆడపిల్లకైనా అక్కడ ఇబ్బంది జరిగితే వాళ్ళ బిడ్డ అని అనుకోదు, ఈ ఊరు బిడ్డకు అవమానం జరుగుతుంది, ఈ ఊరు బిడ్డకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆ బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. దయచేసి చదువుకునేది ఉద్యోగం వస్తుందని కాదు, తెలివి వస్తుందని. తెలివి వస్తే పని వస్తుంది, తెలివి వస్తే నైపుణ్యం వస్తుంది. ఇవి 2 ఉంటే డబ్బు మన కాళ్ళ కాడికి వస్తుంది. చాలాసార్లు వచ్చిన డబ్బును చక్కగా ఖర్చు పెడతలేం మనం. ప్రజలారా, అమ్మలారా, అక్కలారా, ఇగో ఈ బాటిల్ ఉంది కదా, వాళ్ళ దగ్గర పిన్నీస్ ఉన్నదా? అక్క పిన్నీస్ ఇవ్వవా? ఉన్నదా? పిన్నీస్ ఉన్నదా? అసలు మీరు ఒక్కసారి ఇంటికి పోయినాక ఒక ఏడాది పోయిన సంవత్సరం కాంచెల్లి ఇప్పటిదాకా ఎన్ని పైసలు సంపాదించిళ్ళు, ఆ పైసలు దేనికి ఖర్చు అయినాయో ఒక్కసారి మీరు ఆలోచించురవ్వా. ఒక అక్క తెస్తాను, నేను ఈ పిన్ని తీసుకోను, పాపం పువ్వులు తీసి మరీ ఇస్తాను, ఈ పిన్నిచే తీసుకుంటా. ఇగో ఏం చేస్తారు ఎవరికైనా మనల్ని సంపాదించిన పైసలన్నీ ఫస్టే ఒక్క పెళ్ళికి 5 ఏళ్ళు సంపాదించిన పైసలు ఖర్చు పెడతారు. ఒకటే పెళ్ళికి ఏం చేస్తారు, 5 ఏళ్ళు వాడు 5 ఏళ్ళు సంపాదించిన పైసలన్నీ ఒక్కటే పెళ్లికి ఖర్చు పెడతారు. ఇక వాడి బతుక అయిపోయినట్టే. ఒకవేళ ఆయనకి బై మిస్టేక్లో 2 బిడ్డలు ఉన్నారనుకో, ఇక వాడి బతుకు సంకన ఆగిపోయినట్టే. ఇక వాడు మనిషి కాదు, ఇక ఏం కాదు. ఇక 2 బిడ్డలు అంటే కథమే. ఇక ఆ పెళ్లి సూపులప్పుడు ఓ ఖర్చు, ఆ తర్వాత పూల పళ్ళప్పుడు ఓ ఖర్చు, తర్వాత మైలపోల అని, తర్వాత లగ్గం కొట్టేసుకోవడం అని, ఆ తర్వాత పెళ్లి అప్పగింతలని, ఆ తర్వాత డీజేలు, ఆ తర్వాత వాడు కడుపు చిట్టు పంపిస్తాడు. వాని వంశం పుట్టడానికి వాని కాడ వాడి భార్యను చూసుకోడు, కడుపు చిట్టు పంపిస్తే ఆ లగ్గం వెళ్ళదీచుడు. ఆ బై మిస్టేక్లో ఒకవేళ పెద్ద ఆపరేషన్ అయితే ఈ అవ్వయ్య ఇంకో ఏడాది సంపాదించిన పైసలు అంటే ఆ బై మిస్టేక్లో బిడ్డ పుడితే మళ్ళీ తులం బంగారం. ఈ ఎవ్వనికి పుట్టిందిరా, ఆడపిల్లని కనుడే తప్ప. ఇక ఆ తర్వాత ఏం చేస్తారు, ఓ డ్రెస్ అంటారు, పేరు పెట్టాలంటారు, ముక్కు పుల్ల కుట్టియాలంటారు, ఆ డ్రెస్సు అంటారు, అక్షరాభ్యాసం అంటారు, అన్నం ముట్టించుడు అంటారు, ఎంటికలు తీయాలంటారు. నీ అమ్మ వాళ్ళు ఆడపిల్ల పుట్టిందంటే కథమే, ఇక మొత్తం వాడి బతుకంతా పొక్క పొడిచినట్టే. ఇవి కాగాని పండగలు, పబ్బాలు, జాతరలు, మొక్కులు, దించిపోసులు, ఎత్తిపోసులు, సత్తే ఖర్చే, పుట్టినా ఖర్చే, మొత్తం ఈ పైసలన్నీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి ఖర్చు పెడతారు తప్ప మంచిగా దీన్ని 100 ఏళ్ళు బతకడానికి, మంచి బట్టలు కట్టుకొని గౌరవం పొందడానికి, లేదా ఇల్లు జాగా కొనుక్కొని అభివృద్ధి చేసుకోవడానికి వాడతారా? పైసలన్నీ దీనికే. ఇవి కాక ఇంకా మూఢనమ్మకాలు, దయ్యాలు, భూతాలు, దించిపోసులు, ఎత్తిపోసులు, ఆ పుట్టిన మంచి ముహూర్తంలో పుట్టలేదని చెప్పి అలా గుండె కూర్చానా? వాళ్ళు గుండె లేని వాళ్ళమ్మా, వాళ్ళు పుట్టుడే తప్పగా పుట్టిర్రు దరిద్రులు.
మొత్తం పైసలన్నీ మీరు ఇంటికి పోయినాక లెక్కేసుకోరు. అంబేద్కర్ బొమ్మ పెట్టినాడు ఇవాళ 16 ఏదో తారీఖు 16 కదా, జనవరి 16. పోయిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మీ ఇంట్లో అందరూ కాయ కష్టం చేసి పంట పండించి కూలికి పోయి మునామా పట్టి కూలికి పోయి లేకపోతే హైదరాబాద్కి పోయి ఏదన్నా పని చేసి మీరు ఎన్ని పైసలు సంపాదించారు? ఆ పైసలన్నీ మూఢనమ్మకాలకు ఎన్ని పెట్టిర్రు, దేవుళ్ళకి ఎన్ని పెట్టిర్రు, మీ ఇంట్లో ఫంక్షన్లకు ఎన్ని పెట్టిర్రు? దానివల్ల మీకు ఏం వచ్చింది? అరే అర్జెంటుగా ఇప్పుడు 5 లక్షలు కావాలరా అంటే ఎవడన్నా మీకు ఇస్తాడా? మీ బంగారం పెట్టుకొని ఇస్తాడు, మీ భూమి కాగితాలు పెట్టుకొని ఇస్తాడు, నీ ముఖం చూసే ఓడియ్యాడు. మరి మనం బంగారం కొనుక్కొని దాచిపెట్టుకోవాలి, ఇల్లు ప్లాట్ కొనుక్కొని దాచిపెట్టుకోవాలి, బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోవాలి కదా. ఇవే పైసలు మీరు హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టుకున్నారనుకో, నేను ఏజెంట్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నారనుకో ఏ రోగం వచ్చినా వాడు దావకుండా ఫ్రీగా చేస్తాడు కదా వైద్యం. కానీ మనం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ దేవుళ్ళకు పెడతాము, ఫంక్షన్లకు పెడతాము, ఏతులకు పెడతాము. పండుగ రాగానే 10,000, ఇందాక అన్నాడుగా 20,000 అయితే శుక్రరామ నరసన్న. మీరు ఒక్క మీ ఏ ఫంక్షన్ అసలు ఎవడు అడిగిండ్రా మిమ్మల్ని ఫంక్షన్లు పెట్టమని? నేనైతే అవ్వతోడు చెప్తున్నా, నా లగ్గం అంబేద్కర్ భవన్లో చేసుకున్నా. నాకు గట్టిగా 16,000 ఖర్చు వచ్చింది. 1000 మంది జనం వచ్చారు కాబట్టి. అలా 200 మందికి గో పెట్టినా, మిగిలిన వాళ్ళకు నేను ఇంతే వస్తారనుకున్నా గంతే అనినా, ఉన్న తినురి, మిగతా ఇంటికి పోయి తినురి. మీరు పెళ్ళికి తినడానికి వచ్చావా, నా పెళ్ళికి వచ్చిరా? నీ పెళ్ళికి వచ్చినావు, చూసిరు కదా, థ్యాంక్స్. ఇక పోయి 2 కొడుకులు పెట్టిన, వాళ్ళకి పేరు పెట్టింది లేదు, ఏమో ఒకటి పేరు ప్రశ్నోదయ్, ఇంకోటి పేరు జ్ఞానోదయ్. అని పేరు పెట్టే ఫంక్షన్ పెట్టే, పుట్టినరోజు ఫంక్షన్ లేదు, షెడ్యూల్ దొరికేది లేదు, ఓనీలు దొరికేది లేదు, పెద్ద మనిషి అయితే లేదు, అక్షరం ముట్టిత లేదు, అక్షరాభ్యాసం లేదు, ఏ ఫంక్షన్ లేదు మా ఇంట్లో. ఇల్లు కట్టుకున్నా ఫంక్షన్ లేదు, కారు కొనుక్కున్నా దానికి నిమ్మకాయలు కట్టలేదు, పైసలు ఖర్చు పెట్టలేదు. నేను నా భార్యకు 20 తులాల బంగారం పెట్టుకున్నా. ఓకేనా? మొన్న అర్జెంటుగా ఒక భూమి తక్కువ రేటుకు దొరుకుతుందంటే పోయి 20 లక్షలు కావాలంటే టక్కున పెట్టినా, 20 లక్షలు తీసుకున్నాను కొట్టినా, 50 లక్షల భూమి నాకు 30 లక్షలకే వచ్చింది. ఇంకొక 10 లక్షలు ఎట్లా అంటే, కొయ్యాడ రజనీ అని ఉంది కదా, వాళ్ళ అమ్మ పేరు మీద సోమలక్ష్మి పేరు మీద ఇంత అప్పు తెచ్చినా, మా తమ్ముడు గిడి ఉన్నాడు అచ్యుత్ గాడు, ఆయన పేరు మీద ఒక 5 లక్షలు అప్పు తెచ్చిన. ఇప్పుడు 15 లక్షలు అప్పు ఉన్నది, కానీ 50 లక్షల భూమి కొనుక్కున్నా. మీ దగ్గర పైసలు ఉంటే ఉపయోగం. కానీ లేదు నేను ఈ దేవునికి పెద్దగా చేసిన, ఆ దేవునికి పెద్దగా చేసిన, అక్కడికి నడుచుకుంటూ పోయినా, ఇన్నిసార్లు మాలేసుకున్నా, ఎవడన్నా మాలే బాగా వేసుకున్నావు పైసలు ఇస్తాడా? నువ్వు బాగా భక్తితో ఉన్నావని ఎవడన్నా నిజాయితీ పరుడు అని నీకు పైసలు ఇస్తాడా? నీకు బంగారం అన్నీ ఉండాలి, భూమి అన్నీ ఉండాలి. కరెక్టేనా? ఇవి రెండే దాచిపెట్టుకోరు. మీకు పుణ్యం చేస్తే వచ్చేది ఏం లేదు. చచ్చిపోయినాక రంభా ఊర్వశి ముసలోళ్ళకి వస్తుంది, కానీ మీకు రాదు. వీళ్ళందరూ రంభా ఊర్వశితో పైన డ్యాన్స్ చేస్తారని ఇక్కడ మంచిగా ఉంటారు. మీకు పైన నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వాళ్ళు ఎవరు ఉండరు పైన. మీకు అసలు ఆడలకు స్వర్గం ఎంట్రీ లేదు. కాబట్టి మీరు ఇక్కడనే స్వర్గం. ఇప్పుడే పోతాడా రంభా ఊర్వశి దగ్గరికి? పెద్ద ఉండదు, అవన్నీ ఉత్తి ముచ్చట్లు. మీది పోతే గాలే ఉండదు. ఆయన 22 వాక్యాలు రాసిండు. ఇవి చదివితే గుండె వలిగిపోతుంది మీది. ఈ మీటింగే ఆగమైపోతుంది. అందుకే నేను చెప్పా, ఇగో 4 కాగితాలు ఈ తమ్మునికి ఇస్తా, గోపికి. ఓలన్నా చదువుకున్న వాళ్ళు ఈ తమ్ముని దగ్గర అవి చదువుకోరు. దీని ఫోటో అదే ఇప్పుడు ఏ కాదు, నేను ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి, ఇవి నా మాటలు కావు, కర్ణాకరణ నా పాటలు కావు, ఇవి వాట్సాప్లో పెట్టి సరిపోతుంది. జై భీమ్, జై భీమ్. మరి బాబాసాహెబ్ పుస్తకం చదువుతారా? ఎంతమంది ఇంట్లో బాబాసాహెబ్ ఫోటో ఉన్నది చేయలేపుర్రి? అగ్గో, ఇంతమంది దగ్గరే ఉందా? చేయి కిందకి వేయలే. ఎంతమంది ఇంట్లో అంబేద్కర్ ఫోటో లేదో చేయలేవటరు, నిజాయితీగా సత్య ప్రమాణంగా చేయలేవటరు. మా ఇంట్లో లేదు తమ్మి అని చెప్పురు. ఇట్లా నేను ఇచ్చిపోతా అయ్యో చెప్తున్నాగా, ఈయన డైరెక్ట్గా చేయి కిందకే. ఎంతమంది ఇంట్లో వాళ్ళ భార్య రమాబాయి ఫోటో ఉన్నది? 3 ఇండ్లు నేను పట్టుకొచ్చిన ఇప్పుడు నా కార్లా. నేను మా భార్య ఏం చేసినామంటే, ఈ ఫోటోలు కొనుక్కొచ్చి ఇస్తే 2 వందలు అవుతున్నాయి, వీళ్ళు వాళ్ళ తలిగించుకుంటలేరు, గోడకు మూల కొడతలేరు, దీపావళి పండుగ అప్పుడు ఇల్లు చదివినప్పుడు దాన్ని మీద పెట్టి మీదనే పోతానాయి అని చెప్పి ఒక 20 రూపాయల విలువ ఫోటోలు అన్ని స్టిక్కర్ బీరువా కన్నా ఫ్రిడ్జ్ కన్నా అంటిస్తా అంటే నేను ఇస్తా. ఇట్లా స్టిక్కర్ లెక్క ఉంటుంది. ఇయ్యన్నా అందరు వీడికి వచ్చిన మహిళలకు మాత్రమే ఇస్తా, మొగోళ్ళకి ఇయ్య. ఓన్లీ ఈడున్న తమ్ముడు మన పొలుమూరు రాజు ఏడు అంజా, నాకు చెవులు నారాజు, నా కార్లో ఒక 50 ఫోటోలు ఉన్నాయి. రమాబాయి మరియు అంబేద్కర్ జంటగా ఉన్న ఫోటోలు. అందరిగా కూర్చున్న వాళ్ళందరికీ ఇద్దాం పోంగా. సరేనా? మరి మీరు అతక పెడతారా ఇంట్లో? ఆ తల్లి, అమ్మ ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఆ తల్లి
బయటికి పోతే ఆగండి అని అనలే, ముందుకు సాగండి అన్నది. బాగా చదువుకో అన్నది, సాగదోలింది ఆయన. బిడ్డలు కొడుకులు చచ్చిపోయినా ఎవరికి వచ్చింది, ఈ లోకం ఎటుపోతే నీకేంది, వాడు చస్తే నీకేంది, ఆడ మాలబండి చచ్చిపోతే నీకేంది, ఆ నారాయణగూడలో వాడిని కొడితే నీకేంది, వాడిని అంతే నీకేంది, చప్పుడవుకో, ఇంట్లో వండు, ఇంట్లోండు, నీ పని నువ్వు చేసుకో అని అనలే ఆమె. ఏమండి, పోండి, మన జాతి కోసం మాట్లాడండి, మన జాతి కోసం చదవండి, మీరు జాతి కోసం పోరాడండి, ఇంటి గురించి నువ్వు టెన్షన్ పడకు, నా సాతనైనంత వరకు నేను కుటుంబాన్ని కాపాడుతా అని ధైర్యం ఇచ్చింది ఆమె. అట్లే మీరు కూడా కొంగు నడుముకు చుట్టి అవసరమైనప్పుడు బయటికి వస్తేనే మనము బాగుపడతాము. నాకెందుకులే, నా పిల్లలు, నా కొడుకు, నా బిడ్డ, నా ఇల్లు అంటే అసలు నీ కొడుకు నీ బిడ్డ నీ చేతిలో లేరు. వాళ్ళు తాగుడు చేతుల, గంజాయి గుద్దుడు చేతుల, సిగరెట్ చేతుల, దావతుల కాడ అన్ని పనికి మాలిన అలవాట్లు అయిపోయినాయి. ఈ ఊళ్ళో పోటీ పరీక్షలు పెట్టి అరే రన్నింగ్ రేస్ పెడతాం 5 కిలోమీటర్స్ అంటే అబ్బా ఒక 6 నెలల ముంగట చెప్తే మేము 6 నెలలు ప్రాక్టీస్ చేసుకొని ఉరుకుతాం. మరి ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటోడు ఏం చేస్తానట్టు? అందుకే ప్రియమైన ప్రజలారా, ఇక్కడ గ్రౌండ్ పెట్టాలా, ఇక్కడ ఆటలు ఆడాలి, ఫిట్నెస్ ఉండాలా, రోజు పరుగెత్తాలా, ఆటలు ఆడుకోవాలి, పాటలు పాడుకోవాలి, ఎగురాలి, దూకాలి. ఆనందం అనేది తాగుడులో లేదు. ఆనందం అనేది ఆడపిల్లల్ని ఎగతాళి చేస్తూ కామెంట్ చేస్తూ తిడితే లేదు. ఎంజాయ్ అంటే ఎక్కడికో నెక్కరేసుకొని గోవాలో పోయేస్తే కాదు. నీ కుటుంబాన్ని తీసుకొని బాబాసాహెబ్ పుట్టిన కాడికి పోయిరా. నేను పోయిన సంవత్సరం నా బిడ్డ నా ఇంటికి వచ్చాక డాడీ అంబేద్కర్ పుట్టిన కాడికి పోదామా అంటే బిడ్డ పోదామని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన. నేను నా 2 కొత్తగా వచ్చిన కూతుళ్ళకి, నా కొడుకులకి, ఆల్రెడీ కొడుకులు 4 సార్లు చూసిర్రు, బాబాసాహెబ్ ఇల్లు సమాధి, పూలే ఇల్లు సమాధి, రమాబాయి ఉన్న సమాధి, సావిత్రిబాయి పూలే సమాధి చూపించడానికి పోతున్నా అని చెప్పిన. 1100 మంది వచ్చిండు. 1100 మందిని తీసుకొని మొన్న దసరా సెలవులల్లా 1100 మందితోటి బొంబాయికి పూణేకి పోయి వచ్చినాం మేము. కాబట్టి ఊర్లో నుంచి జాతరలకు, ఆ పక్కపంటేదో జాతరట, అక్కడెక్కడో ఏమలాడ భవానీ మాతదో, ఇంకెక్కడో షిరిడీకి సాయిబాబాకో, నరసింహస్వామి కోసం యాదాద్రి భువనగిరికో, ఇక్కడ మీ బోలడానికి జాతరలు జరుగుతాయి. ఇక్కడ జరుగుతాయా లేదా? ఆ తిరుపతికి పోయొచ్చుడో కాదు, ఈ బొమ్మ పెట్టిరు కదా, ఒక్కసారి 20 జంటలు భార్య భర్తలు పిల్లలు కలిసి ఆ బొంబాయి బీచ్లో ఎగిరి ఆ బాబాసాహెబ్ చదివిన పుస్తకం చూసిరారి. ఆయన చదువుకోవడానికి పుస్తకాల కోసం కట్టుకున్న 4 అంతస్తుల తెల్లటి రాజగృహ చూసిరండి. ఆయన ఢిల్లీలో చచ్చిపోతే అక్కడ జాగ లేకపోతే ప్రజలు చందా వేసుకొని విమానంలో ఆయన తెప్పించుకొని లక్షలాది మంది కలిసి ఆ అరేబియా సముద్రం ఒడ్డున దాదర్లో చైత్య భూమిలో ఆయనను పెట్టిన నేల మీద ఒక బుద్ధుని స్తూపం కట్టిర్రు. మీరు ఆడికి పోయి ఒక పువ్వు పెట్టి అయ్యా నీ వల్ల మేము బాగుపడ్డామయ్యా అని ఒక్కసారి బొంబాయికి పోయిరాలి. వచ్చేటప్పుడు ఆ ఖండాల, లోనావాలా బీచ్లలో ఆ ప్రకృతిని చూసి ఆ పూలే దంపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పుట్టి పెరిగి ఇల్లు కట్టుకున్న కాడ చూసి రారి. ఆయన కాలేజీలు కట్టించిండు, స్కూళ్ళు కట్టించిండు, యూనివర్సిటీలు కట్టించిండు, పుస్తకాలు అనేకం చదివిండు. మరి మన ఇళ్ళల్లో ఉండాల్సింది, మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఒక చిన్న పుస్తకాలు 20 రూపాయలు ఉంటుంది. ఇలాంటి పుస్తకాలు ఇవే ఒక 100 తెప్పించి చుట్టాలందరికీ ఇయ్యిర్రి. మీరు గిన్నెలు గిలాసాలు ఇస్తే వాళ్ళు పట్టుకపోయి వాళ్ళ ఇంట్లోనే గిన్నెలలో పెట్టుకుంటారు. అంతే. పుస్తకం ఇయ్యిర్రి, మహనీయుల ఫోటోలు ఇయ్యిర్రి. మీ పిల్లల పుట్టినరోజు కూడా కేకులు కడిగేసి బంద్ చేసి ఏదో ఒక ఫలము పండు కడిగేసి వాళ్ళకు పుస్తకాలు ఇవ్వండి. మనకు ప్రసాదాలు కాదు పుస్తకాలు కావాలి, అక్షింతలు కాదు అక్షరాలు కావాలి. బీరు బ్రాండీ విస్కేలు కావు, మనకి అనేక పట్టాలు డిగ్రీలు కావాలి. మనమందరం ఐక్యంగా ఉండాలని కోరుతూ బాబాసాహెబ్ చూపిన దారిలో మనమందరం బతకాలని, మూఢనమ్మకాలు విడిచిపెట్టాలని, కులమత భేదాలు విడిచిపెట్టాలని, అలాగే మనకు చేత కాదు అని కాకుండా ఐక్యంగా ఉండి ఏదైనా సాధించవచ్చని. ఇప్పుడు మీరు ఎవరిని అడగకుండా 1,30,000 పెట్టి తెచ్చిరా లేదా? అవునా? ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని కోరుతూ దీనికోసం పనిచేసిన ప్రియమైన మా అన్నదమ్ములకి, అలాగే పొద్దున ఆ మహానుభావుడికి ఘన స్వాగతం పలుకుతూ ఆ పట్టు చీరలతో వచ్చి కోలాటం ఆడిన మా అక్కల కాళ్ళకి దండం పెడుతూ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై ఇన్సాన్. మీరు సమయపాలన ఆలోచించండి. కొంచెం స్పేస్ తక్కువ ఉండడం వల్ల అందరు ఎక్కలేరు. తర్వాత 1 by 1 గా అందరూ వస్తారు కాబట్టి మీరు కొంచెం సమయపాలన పాటించండి.
అరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనకుండల నాదం జై భీమ్ అక్కడ ఉన్నటువంటి పెద్ద గజమాలతోటి అతి ముఖ్య అతిథుల ద్వారా గజమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. జై భీమ్ గజమాలతోటి పైకి పంపించాలి. జై భీమ్ జై భీమ్ శరవణమణి